అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న ఒక హెల్తీ నూడిల్స్ రెసిపీ వచ్చేసి లాకీ నూడిల్స్ అనమాట. అంటే సొరకాయతో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది మైదా లేకుండా, వీట్ ఫ్లార్ లేకుండా, ఎలాంటి ఫ్లార్ యూజ్ చేయకుండా జస్ట్ సొరకాయతో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. సో దీనికోసం ఒక సొరకాయ తీసుకోండి అండ్ దాని స్కిన్ మొత్తం పీల్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అండ్ దీనికోసం పీలర్ మనకి సపరేట్గా ఒకటి కావాలి. సో నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. దీని లింక్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో పీలర్ లింక్ అని చెప్పండి, నేను లింక్ షేర్ చేస్తాను. సో ఈ పీలర్ యూజ్ చేసి మొత్తం సొరకాయని మనం స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఇట్లా డ్రాగ్ చేసేస్తే సో దట్ మనకి సపరేట్గా ఇట్లా పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇది 2-in-1 యూస్ పీలర్. సో చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో ట్రై చేయండి. అండ్ ఇలా పీసెస్ మీకు ఎంత అమౌంట్ ఆఫ్ నూడిల్స్ కావాలి అని అనుకుంటే అంత అమౌంట్ పీల్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. జస్ట్ సొరకాయతోనే కాదు, నూడిల్స్ వేరే ఏ వెజిటేబుల్తో అయినా మీరు ఇట్లా పీల్ చేసుకొని నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నూడిల్స్కి వైట్ కలర్లో దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను ఈ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుంటున్నాను. అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. మనం పీల్ చేసుకున్నదంతా దీంట్లో బాయిల్ చేయడానికి. సో ఎంతైతే సరిపోతాయో అంత తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకోండి. అండ్ మనం పీల్ చేసి పెట్టుకున్న సొరకాయని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. అది మొత్తం సింక్ అయిపోవాలి సొరకాయ అంతా. సో అంతవరకు వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేను ఒక 10 to 15 minutes అట్లా బాయిల్ చేసుకున్నాను. మీరు చూసుకోండి మధ్య మధ్యలో, లైక్ ఓవర్ కుక్ చేసుకోకండి, అంటే ఎక్కువ కుక్ చేసుకోకండి, తర్వాత మొత్తం ఇట్లా స్మాష్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకోండి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని అవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు గ్రీన్ చిల్లీ 2 యాడ్ చేస్తాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. కొంచెం మిక్స్ చేసుకోండి. అవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత నేను వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, మీ ఫేవరెట్ వెజ్జీస్ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ మిక్స్ చేసుకొని కొద్దిసేపు లిడ్ పెట్టుకొని కవర్ చేసుకొని కుక్ చేసుకోండి కొద్దిసేపు. సో దట్ న్యాచురల్గా వాటర్ రిలీజ్ అవుతాయి, అవి క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ సాఫ్ట్ అయిపోతాయి. దాంతోపాటు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. మీకు క్రంచ్ ఫ్లేవర్ కావాలి అని అనుకుంటే అట్లా ఎక్కువ కుక్ చేసుకోకండి. అండ్ ఇప్పుడు నేను సొరకాయని యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోండి. దానికి మొత్తం సాల్ట్ అదంతా పట్టుకునేంత వరకు కుక్ చేసుకోండి. కొంచెం కవర్ చేసి కూడా కుక్ చేసుకోండి. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేస్తున్నాను. లైక్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా, అండ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా, పెప్పర్ యాడ్ చేస్తున్నా. మీకు ఇంకేదైనా మసాలాస్ యాడ్ చేయాలన్నా లేకపోతే సోయా సాస్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. అండ్ కొంచెం ఈ రెసిపీని ప్రోటీన్ రిచ్ చేయడానికి నేను పన్నీర్ యాడ్ చేస్తున్నాను. మీరు దీన్ని టోఫుతో కూడా రీప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఆ పన్నీర్ క్యూబ్స్కి మొత్తం మసాలా అంతా పట్టుకునేంత వరకు కుక్ చేసుకొని ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకోండి హాట్గా. సో మీరు నూడిల్స్ ఫేవరెట్ అవుతే ఈ రెసిపీ ట్రై అవుట్ చేయండి. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీకు ఎలా వచ్చిందో, నచ్చిందా లేదా, ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫర్ మోర్ సచ్ హెల్తీ రెసిపీస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి నరేష్. అండ్ ఈ రెసిపీని నేను 10 on 10 రేట్ చేస్తాను. కొంచెం స్పైసీ ఎక్కువైపోయింది, కాకపోతే ఇట్ ఇస్ సూపర్ గుడ్. అండ్ కొంచెం ఆ క్రంచ్ కోసం నేను వేయించుకున్న నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. సో రెసిపీ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.